హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ, అది మీకు కూడా తెలుసు కదా. ఇవాళ టేస్టీగా హెల్తీగా సోరకాయ కర్రీ చేస్తున్నానండి. మామూలుగా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సొరకాయ ముందుగా 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసలు తీసుకొని వాటిని ఒక గిన్నెలో వేసి ఒకసారి బాగా వాష్ చేసుకుందామండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని వేసి ఇంకొకసారి వాష్ చేసుకొని అదే గిన్నెలో మరి కొంచెం వాటర్ వేసి కాసేపు నాననిద్దామండి. ఒక 20-30 మినిట్స్ అలా నాననిద్దాం. ఇప్పుడు సోరకాయను తొక్క తీసి కట్ చేసి పెట్టుకుందామండి. మిక్సీ జార్లో కారంకి సరిపడా పండు మిర్చి, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, కాసింత కరివేపాకు, కాసింత జీలకర్ర, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసుకొని కాసింత కరివేపాకు, అలాగే ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయినాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్ను కూడా వేసి ఒకసారి ఇలా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి అలాగే ఇప్పుడు తగినంత పసుపు వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. స్టవ్ను సిమ్లో ఉంచి, లేదంటే మాడిపోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా పెసలు, కందిపప్పు, వాటిని కూడా వేసి కాసిన్ని వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతను పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఆలోపు ఇలా సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూతను తీసి చూసారా, ఇలా ఉడికిపోయాయి కదా, ఇలా మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసి, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని మీకు టైం లేదన్నప్పుడు కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే కుక్కర్ మూతను తిప్పి పెట్టి ఇలా సిమ్లోనే ఉంచి బాగా సొరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవచ్చండి. ఎలా అయినా ఉడికించుకోవచ్చు. చూసారా, సొరకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీని రైస్లో కానీ, చపాతీలో కానీ, సంగటిలో కానీ దేంట్లో అయినా సరే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఎప్పటిలా కాకుండా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి